హాయ్ అండి, అందరికీ నమస్తే. మిలినియర్ వైఫ్ పార్ట్ 63. నేను ఎప్పుడు చెప్పాను నేను నిన్ను అంగీకరించానని? నేను ఎప్పటికీ నిన్ను అంగీకరించలేను. కింద ఉన్న వాళ్ళ మనసు నొచ్చుకోకూడదని నేను నటించాను. తర్వాత నా అనుమతి లేకుండా నన్ను తాగితే నేను ఎలా రియాక్ట్ అవుతానో నేను కూడా చెప్పలేను అని కోపంగా చెప్పి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. అరవింద్ ఆమె వెళ్ళిపోతూ చూస్తూ నిరాశగా నిలిచిపోయాడు. ఇక చేపుల్లోని అనన్య తన తల్లి అరుణతో చెప్పింది, అమ్మా, బాబుని కొద్దిసేపు పట్టుకో, నేను అతనికి పాలు వేడి చేసి తీసుకువస్తాను. బాబు నానమ్మ దగ్గర నానమ్మ దగ్గర ఉండు, అమ్మ పాలు తెస్తుంది. బిడ్డ నానమ్మ వైపుకు చూసి నవ్వాడు. అరుణ కోపాన్ని ఆ పసివాడిపై చూపిస్తూ, నీ వల్లే నా కూతురి జీవితం అంతా నాశనం అయింది. నువ్వు నీ తల్లితోనే చనిపోయి ఉంటే నా కూతురు ఇలా ఉండేదే కాదు అని చెప్పి కోపంతో చిన్న బిడ్డకు ఒక చెంపదెబ్బ కొట్టింది. ఆ బిడ్డ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆ శబ్దం విని అనన్య పాలు తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డని చేతుల్లోకి తీసుకుంది. తల్లిలాగా తన ఒడిలో పడుకోబెట్టుకుని పాలు తాయించింది. తన పాలు ఇవ్వలేకపోతున్నందుకు ఆమె లోపలే చాలా బాధపడుతుంది. బిడ్డ పాలు తాగుతూ నిద్రపోయాడు. అనన్య అతన్ని పక్కనే పడుకోబెట్టి తల్లిని గట్టిగా చూసింది. మీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఒక చిన్న బిడ్డపై కోపం చూపుతున్నారా? నాకు మీ అందరిపై కోపం ఉంది. నీ ఈ పరిస్థితికి ఈ బిడ్డ పుట్టినందుకే వచ్చింది. ఇది కడుపులోనే తీసేస్తుంటే నీ జీవితం ఇలా మధ్యలో వేలాడుతూ ఉండేదే కాదు. ఇక నువ్వు ఈ బొట్టు సింధూరం ఎవరి కోసం పెడుతున్నావు? నీ భర్త బ్రతికి ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఏమీ తెలియదు కదా. మన ఇంట్లో పనిచేసే పని మనిషి ఇక మన జోటా తిన్నది. ఇప్పుడు తన భర్తతో సుఖంగా ఉంది. కానీ నువ్వు మాత్రం పాత చీర కట్టుకుని తిరుగుతున్నావు. దాన్ని చూసినప్పుడల్లా నాకు కోపం వస్తుంది అని అరుణ గట్టిగా అంది. ఇది నా విధమ్మా. నేను నిర్లక్ష్యతో చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాను. అంశుమన్ చేసిన దానికి అతను అనుభవిస్తున్నాడు. కానీ ఈ బిడ్డకి ఏ తప్పు చేసింది? దీన్ని చూస్తేనే నాకు కొంచెం శాంతి వస్తుంది అని అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చూడను, పాపం పుణ్యం నాకు తెలియదు. నువ్వు వెళ్ళి ఆ నిర్లక్ష్యాన్ని అడుగు. నీ భర్త ఎక్కడున్నాడో? అతన్ని చనిపోయి ఉంటే ఇక ఈ ఆస్తిలో నువ్వు ఆట అడుగు. అది తీసుకుని మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. నేను నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను అని అరుణ తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పింది. అమ్మా అని అనని అరవడంతో గదంతా నిశ్శబ్దమైంది. ఇప్పటి వరకు నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది. నీకు ఈ డబ్బే ముఖ్యం. నేను బతికినా చచ్చినా ఈ ఇంట్లోనే అంశుమన్ భారీగానే ఉంటాను. నేను ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అతను ఎక్కడున్నాడా అని ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళు, వాళ్ళు నిన్ను మోసం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఏమైనా సరే నీలక్షి అసలు ఏమాత్రం సంతోషంగా ఉండకూడదు అని అరుణ లోపలే బదిలించుకుంది. అనన్య నీలక్షి ముందుకు వచ్చి నిలబడింది. తన తల్లితో అయితే ధైర్యంగా మాట్లాడేసిందే కానీ ఇప్పుడు ఆమె మనసులో భయం ఉంది. అక్క, ఈ ప్రసాదం తీసుకోండి. అమ్మగారు గుడికి వెళ్లారు, నీలక్షి నవ్వుతూ చెప్పింది. అనన్య ఆమెని చూస్తూ ఉండిపోయింది. అక్క, ఏం ఆలోచిస్తున్నారు? సింధూరం పెట్టుకుని బొట్టు పెట్టుకోండి. అక్కడే నిలబడి ఉన్న వసుంధర అనన్య ముఖాన్ని గమనంగా చూసింది. కానీ ఏమీ మాట్లాడలేదు. నువ్వు ఈ సింధూరం నీ నుదుటిపై ఎందుకు పెట్టుకుంటావు నీలక్షి? అనన్య మాటలు ఖాళీగా వినిపించాయి. అదేం ప్రశ్న అక్క? పెళ్ళైన అమ్మాయిలు సింధూరం పెడతారు కదా. దీనివల్ల భర్త ఆయుష్ పెరుగుతుందని అంటారు. అనన్య వెటకారంగా నవ్వి, అయితే నేను అది ఎవరి కోసం పెట్టుకోవాలి అని అంది. అక్క, నీలక్షి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. చెప్పు నీలక్షి, నేను ఇది ఎవరి కోసం పెట్టుకోవాలి? నాకు ఇది పెట్టుకునే హక్కు ఉందా అంటూ ఆమె నియంత్రణ కోల్పోయి వచ్చేసింది. అప్పుడే సూరజ్ అక్కడికి వచ్చి నిశ్శబ్దంగా వారిని చూస్తూ నిలబడ్డాడు. అనన్య నీలక్షి ముందు చేతులు జోడించి అడిగింది, అంశుమన్ ఎలా ఉన్నారు? ఆయన బతికే ఉన్నారా? ఆ మాటలు చెప్తూనే ఆమెకు సంకోచం కలిగింది. నీలక్షికి కూడా సమాధానం లేదు. ఆమెకు అంశుమన్ గురించి ఏమీ తెలియదు. నీలక్షి కళ్ళల్లో కూడా నీళ్లు నిండాయి. నేను నీకు చాలా చెడు చేశాను. నేను నీకు ఈ ఇంటి కోడలు కావటం ఇష్టం లేకుండానే చేశాను. నేను ఇంటి నుంచి బయటికి పంపించడానికి చాలా ప్రయత్నించాను. నీ సంతోషాన్ని కూడా దూరం చెయ్యాలని చూశాను. నాకు దేవుడు అంశుమన్ రూపంలోని శిక్ష ఇచ్చాడక్క. నాకు నా బిడ్డకు అంశుమన్ కావాలి. ఆయన ఎలా ఉన్నా నాకు అన్నీ ఆయనే. నేను ఆయనను నిజంగానే ప్రేమించాను. నన్ను క్షమించి నీలక్షి. అనన్య ఏడుస్తూ నీలక్షి కాళ్ళపై పడిపోయింది. నీలక్షి ప్రెగ్నెంట్ కావటంతో ఆమెను ఎత్తేందుకు వంగలేకపోయింది. వసుంధర ముందుకు వచ్చి అనన్య ఎత్తి సోఫాలో కూర్చోబెట్టింది.
తల్లి హృదయం చివరికి తల్లి హృదయమే కదా. సూరజ్తో అంశుమన్ గురించి మాట్లాడాలి అంటే వసుంధరకు అనుమానంగా ఉంది. పైగా రఘువీర్ గారి తృణి కారణం ఆమెను పూర్తిగా కూల్చేసింది. ఆ పాత ఘటన తర్వాత రఘువీర్ ఆమెతో మాట్లాడటమే మానేశాడు. ఆమె చేసిన వంట కూడా చెత్తబుట్టలో పడేస్తున్నాడు. అందరూ కలిసి ఉన్న అందరి మనసుల్లో అపారమైన దుఃఖం ఉంది. నీలక్షి సూరజ్ వైపుకి చూసింది. కానీ అతను ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోతున్నది చూసి నీలక్షి కోపంతో తన గదిలోనికి తలుపు వేసేసుకుంది. అను, ఇక అభి లేస్తే నేను వెతుకుతాడు, నువ్వు నీ గదికి వెళ్ళు అని వసుంధర చెప్పింది. అక్కడే ఉన్న అరుణకు ఒకవైపు ఆనందం, మరొక వైపు కోపం ఉన్నాయి. అనని అలసిన నడకతో గదిలోకి వెళ్ళింది. అప్పుడు ఆమె తల్లి ఎగతాళిగా నవ్వుతూ, నేను చెప్పాను కదా, నీలాక్షిపై నమ్మకం పెట్టొద్దు. చూసావా, ఆమె ఏమీ చెప్పలేదు కదా, అమాయకంగా నటిస్తూ లోపలే కుట్రలు చేస్తుంది. నిన్ను ఈ ఇంట్లో జీవితాంతం బాధపడేలా చేయటమే ఆమె ప్లాన్ అని అంది. అరుణ కోపంతో, నువ్వు ఆమెను తోసేసుంటే ఆమెకైనా లేదా ఆమె బిడ్డకైనా ఏదైనా జరిగి ఉంటే నాకు సంతోషమే. నువ్వు నా కూతురేనా అన్న అనుమానం వస్తుంది అని అంది. అరుణ ముక్కు వంకరగా పెట్టుకుని గది నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ మేఘనాతో అరవింద్ ఆఫీస్కు చేరాడు. మేఘన ముఖంలో పెళ్లి మెరుపు లేదు, పెళ్లి కొత్తదనం లేదు. మేఘన, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మనం కలిసి ఆఫీస్కి రావాలని నేను కోరుకున్నాను. నీ చేయి పట్టుకుని అందరికీ నువ్వు నా భార్య అని చెప్పాలని అనుకున్నాను. ఆఫీస్లో, కారులో చిన్న చిన్న గొడవలు, తర్వాత నేను బుజ్జగించడం, ఇదే నా కళ అని అరవింద్ ఉత్సాహంగా అన్నాడు. కానీ మేఘన అతన్ని కోపంగా చూసింది. చూడండి, ఇంట్లో పెద్దసారి చెప్పినట్టుగా ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ మన పెళ్లి విషయం ఎవరికీ తెలియకపోతే మంచిది. ఆఫీస్లో నేను మీ పిఏనే, మీరు కూడా అలాగే ప్రవర్తించండి. ఇంకో ముఖ్యమైన విషయం, నెల చివరిలో నాకు జీతం రావాలి. నా తల్లిదండ్రులను చూసుకోవటం నా కళ అని చెప్తూనే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. మీకు తెలుసా, నా తండ్రి మార్కెట్లో బరువు మోసే పని చేస్తారు. రాత్రిపూట వెన్ను నొప్పితో బాధపడుతూ అరుస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉండేది. ఆయన 50 నుంచి 100 కిలోల బరువులు మోస్తారు. వృద్ధాప్యంలో ఆయనకు ఏ కష్టం రాకూడదని నేను కోరుకుంటున్నాను. అరవింద్ ఆమె కన్నీళ్లు తుడిచి, మనం వారిని మనతో ఇక్కడే ఉంచలేమా అన్నాడు. ఆమె నిరాకరిస్తూ తలూపింది. వారు రారు, అయితే వారి ఖర్చులని మనమే భరిద్దాం. ఆమె మళ్ళీ ఒప్పుకోకుండా, నాకు నా తల్లిదండ్రులను చూసుకోవటం తెలుసు, మీరు మీ పని చూసుకోండి అని చెప్పి కారు దిగి ఆఫీసు లోపలికి వెళ్ళిపోయింది. అరవింద్ ఆమెను ఆశగా చూస్తూ నిలబడ్డాడు. రోజులు గడిచాయి, కానీ ఎవరి జీవితంలోని పెద్దగా మార్పు రాలేదు. మేఘ అందం అరవింద్ను మత్తులో ముంచిన తన భార్యగా ఉన్నామెను అతను తాళలేకపోయాడు. ఆమె ఇంట్లో బాధ్యత గల కోడలు, ఆఫీసులో కష్టపడే ఉద్యోగి. ఒకరోజు మీటింగ్ జరుగుతూ ఉండగా మేఘన ఫోన్ మోగింది. స్క్రీన్ పై అమ్మ నెంబర్ చూసి వెంటనే ఫోన్ ఎత్తింది. మరోవైపు నుంచి వచ్చిన వార్త విని ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏ హాస్పిటల్? సరే, నేను ఇప్పుడే వస్తున్నానని వెంటనే అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయింది. అరవింద్ అక్కడే ఉన్నాడని కూడా ఆమె మర్చిపోయింది. ఆందోళనతో హాస్పిటల్ కు చేరింది. అమ్మాయి ఏమైంది? సడన్ గా ఎందుకు ఇక్కడికి పిలిచారు? మేఘన, నీ తండ్రికి యాక్సిడెంట్ అయింది. నాకు చాలా భయం వేస్తుందమ్మా. భయపడొద్దమ్మా, డాక్టర్లు వచ్చాక అడుగుదాం. అంతలో డాక్టర్ బయటకు వచ్చారు. డాక్టర్, అది నా తండ్రికి ఎలా ఉంది? ఆయనకి ఏమీ కాలేదా? ఇక యాక్సిడెంట్ లో ఆయన కాలు తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆపరేషన్ చేయాలి. దీనికి 1 నుంచి 2 లక్షలు ఖర్చు అవుతుంది. డబ్బు ఏర్పాట్లు చేసుకోండి, మేము రెడీ చేస్తామని చెప్పి డాక్టర్ బయటికి వెళ్ళిపోయాడు. మేఘన తల్లి ఏడుస్తూ బోరున విలపించింది. అంత డబ్బు మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? దేవుడా, ఇదేం పరీక్ష! అమ్మా, దయచేసి ఏడవకు, నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను కదా. ఇక అల్లుడిని అడుగు చూడు బిడ్డ, నేను పాత్రలు తోమైనా సరే డబ్బు తిరిగి ఆయనకి ఇచ్చేస్తాను. కానీ నా భర్త ఒకసారి బాగుపడితే చాలు. లేదమ్మా లేదు, నేను ఆఫీసులో లోన్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆమె ఎక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక మేఘన తన తల్లి పిలిచి తన మెడలో ఉన్న సన్నని బంగారు గొలుసుని తీసి ఇచ్చింది. ఇది ఆయన నాకు మొదటిసారి కొనిచ్చింది. ఆయనకంటే నాకు ఇది ఎక్కువ కాదు, దీన్ని అమ్మేసి. మేఘన గొలుసు తీసుకుంది. ఆమె వెంటనే ఆఫీస్కి వెళ్లి లోన్ కోసం దరఖాస్తు చేసింది. తర్వాత తన గొలుసు, చెవి కమ్మలు తీసి బంగారు దుకాణానికి వెళ్ళింది. ఒక కొడుకులా ఆమె ఎలాగోలా డబ్బు ఏర్పాటు చేసి హాస్పిటల్ కి తిరిగి వచ్చింది. అక్కడ అరవింద్ నిలబడి ఉన్నాడు. ఆమె అతనితో ఏమీ మాట్లాడకుండా నేరుగా వెళ్లి డబ్బు కట్టడానికి ప్రయత్నించింది. అరవింద్ ఆమె చెయ్యి పట్టుకుని పక్కకు లాగాడు. నేను డబ్బు కట్టేశాను, అరగంటలో ఆపరేషన్ మొదలవుతుంది అని కోపంగా అన్నాడు. నువ్వు నిన్నేమనుకుంటున్నావు? నేను నీకు ఎవరు? నేను నీ భర్తను కదా. నీపై నాకు పూర్తి హక్కు ఉంది. ఈ సొమ్మంతా నీదే. కానీ నువ్వు పరాయి వాళ్ళ నీ నగలు అమ్ముకొచ్చావా?
అంటే నన్ను ఇప్పటి వరకు భర్తగా కూడా అంగీకరించలేదా? అరవింద్ కోపం ఆకాశాన్ని తాకింది. అతను గోడపై కోపంతో గట్టిగా గుద్దేశాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.